బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కోపర్షి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళా మావోయిస్టులు ఉన్నట్లుగా సమాచారం. ఘటనాస్థలిలో పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గడ్చిరోలిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కోపర్షి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో ఇప్పటికే మహిళా మావోయిస్టులు 3 చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది. ఇక పెద్ద ఎత్తున కూడా భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ధృవీకరించారు. ఇప్పటికే దీంట్లో చనిపోయిన 4లో 3 మహిళా మావోయిస్టులు ఉన్నట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఎన్కౌంటర్ జరిగినటువంటి లొకేషన్ లో భారీ ఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎస్ఐఆర్ తో పాటు ఇన్సాస్ AK-47 లాంటి వెపన్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. C-90 కమాండర్స్ గాను మావోయిస్టులు జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో 4 చనిపోయారు. ఇక సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది అని చెప్పేసి కూడా పోలీసు కమాండర్లు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే గడ్చిరోలి అనేది పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో అంటే ఛత్తీస్గఢ్ నుంచి గడ్చిరోలికి వెళ్లే సమయంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం అని చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్, అదేవిధంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఈ 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. ఇది మహారాష్ట్ర పరిధిలోని గడ్చిరోలి జిల్లాకు వస్తుంది ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం. మావోయిస్టులు భారీ ఎత్తున కూడా అక్కడ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బాగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే అది దాటే ప్రయత్నంలోనే ఈ ఎన్కౌంటర్ చోటు చేస్తుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మావోయిస్టులు కొంతమంది తప్పించుకున్నారు, కొంతమంది వాళ్ళకి బుల్లెట్ గాయాలని కూడా పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితిగా పడుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అదనపు బలగాలను కూడా అక్కడికి రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు 4 మావోయిస్టులకు సంబంధించినట్టు డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో 3 మహిళా మావోయిస్టులు ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. అయితే చనిపోయిన వాళ్ళు ఎవరు ఏంటన్నది అయితే పూర్తి స్థాయిలో కూడా ఇంకా వాళ్ళని గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే పెద్ద క్యాడరే ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా అయితే పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే భారీ ఎత్తున ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్లు ఎక్కడ పెద్దగా చోటు చేసుకోలేదు. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ లో 4 చనిపోయిన దాంట్లో 3 మహిళా మావోయిస్టులు ఉండడం, అంతేకాకుండా ఇంకా కొంతమంది కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అదనపు బలగాలను కూడా అక్కడికైతే రప్పిస్తున్న పరిస్థితి కాబోతుంది. అయితే మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి కమాండర్లను కూడా అక్కడ పిలిపిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే గడ్చిరోలి అదేవిధంగా మహారాష్ట్రలో ఉంది, అదే ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లా ఉన్న పరిస్థితి కాబట్టి నారాయణపూర్ గడ్చిరోలి సరిహద్దు ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకున్న కాబట్టి మళ్ళీ మావోయిస్టులు అటువైపు ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా అటు కూడా పోలీస్ బలగాలను అయితే అప్రమత్తం చేశారు. ఇప్పటికే కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా చనిపోయినట్టు మావోయిస్టు డెడ్ బాడీలు అయితే గుర్తించాలని చెప్పారు. ఇప్పటికే చనిపోయినటువంటి లొకేషన్ నుంచి భారీ ఎత్తున ఆయుధాలు అయితే స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కాబోతుంది. అయితే భారీ ఎత్తున కూడా ఆయుధాలు దొరికిన ఆ విధానం ప్రకారం అక్కడ మంచి క్యాడర్ ఉంటుంటది. మావోయిస్టులకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కానీ కేంద్ర కమిటీ నాయకులు కానీ ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ చిన్న చిన్న నాయకులు ఉన్నప్పుడు పెద్ద వెపన్స్ పెద్దగా ఉండదు. 303 ఇలాంటి వెపన్స్ ఉంటాయి. కానీ కీలక నేతలు మాత్రం ఎన్కౌంటర్ జరిగినప్పుడు మాత్రమే ఇన్సాస్ లాంటి AK-47 SLR లాంటి వెపన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ లో ఇన్సాస్ తో పాటు SLR లాంటి వెపన్స్ కూడా దొరికిన పరిస్థితి కాబోతుంది. అయితే కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. చనిపోయింది కీలక నేతలు లేదంటే వాళ్ళ అంగరక్షకులు చనిపోయారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరు నిర్ధారణకు అయితే రాలేదు. ఎందుకంటే డెడ్ బాడీని గుర్తించిన తర్వాత ఎవరు చనిపోయారు ఏంటన్నది పూర్తిగా ప్రకటిస్తామని చెప్తున్నారు. ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి కాబోతుంది. కీలక నేతలు అయితే పక్కగా ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులే చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర దొరికినట్టు వెపన్స్ కానీ అక్కడ జరిగినట్టు ఎన్కౌంటర్ తీరు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కాబోతుంది. ఎందుకంటే అంతసేపు C-90 కమాండర్స్ తో పాటు భారీ ఎత్తున అంటే CRPF బలగాలకు సంబంధించినటువంటి భారీ ఎత్తున 8 గంటల పాటు కాల్పులు కొనసాగినట్టు పరిస్థితి కాబోతుంది. 8 గంటలలో 4 మావోయిస్టులు మాత్రం చనిపోయారు. ఇంకా మావోయిస్టులు తప్పించుకున్నారని చెప్తున్నారు. కీలక నేతలు ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. కీలక నేతలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కాబోతుంది. ఎందుకంటే భారీ ఎత్తున మావోయిస్టు ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి 8 గంటల పాటు కూడా కాల్పులు కొనసాగినాయి. వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి కూడా భారీ ఎత్తున కాల్పులు అయితే చేశారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ కాల్పులకు సంబంధించినట్టు ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు స్పష్టంగా అటు 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది కాబట్టి వాళ్ళు తప్పించుకోకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ
ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తం చేశారు. ఇంకా అదనపు బలగాలని కూడా అక్కడికి రప్పించే స్కూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.